ఇదే క్లైమాక్స్ అనుకున్నాను, కానీ మాయా కొత్త సీన్ క్రియేట్ చేసింది. నన్ను వదిలి వెళ్ళిపోయింది. మాయా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాను. మీరు నాకేం చెప్పకండి, నేను వెళ్ళిపోతున్నాను. ఒక్కసారి నా మాట విను. నేను వెళ్ళిపోతున్నాను, ప్లీజ్. తెలుసుకోవే స్వాతి చినుకై తరలి రావే నిజతే లేనిదే నరకమే లోకం జాలినాపై కలగదేమే జాడైనా తెలియదేమే ప్రతి క్షణం మనసిలా వెతికెనే నీ కోసం ఎందుకమ్మా నీకి మౌనం తెలిసి కూడా ఇంకా దూరం పరుగు తీస్తావు న్యాయమా ప్రియతమా చెలియా 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 అలల ఒడిలో ఎదురు చూస్తున్నా తనవు నదిలో మునిగి ఉన్న చెమట జడిలో తడిసిపోతున్నా చిగురు ఎదలో చిదిగా మారినది విరహ జ్వాలే సెగలు రేపినది మంచు కురిసింది చిలిపిది ఊహలో భారమంతా మనది కాదు అని జ్ఞాపకాలే చెలిమి కాదు అని వదిలిపోయావు న్యాయమా ప్రియతమా ప్రియతమా మళ్ళీ కథలోకి వద్దాం. 2-3 రోజులు హ్యాపీగా సినిమాలకు వెళ్ళాను, పబ్బులకు వెళ్ళాను, కానీ ప్రతి చోట మాయా గుర్తొస్తుంది. నాకు మాయా కావాలి. మళ్ళీ మాయా రావాలంటే నేను ఏదో ఒకటి చేయాలి. అప్పుడే నాకు మరో డీల్ వచ్చింది. ఎవరో తెలీదు. ఆయన తీసుకుంటారంటారా? డీసీపీ రామచంద్రన్ లంచాలు, గిఫ్ట్లు, ఆఫర్లు ఏవి తీసుకుని ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. అందుకే వారం రోజుల క్రితం వైఫ్ మాయా కూడా వదిలేసి వెళ్ళిపోయింది. నీ గురించి నాకు తెలిసింది ఇంతే రామ్, కానీ నా గురించి నీకు తెలియదు కదా. గడప కన్స్ట్రక్షన్ అధినేత మిస్టర్ కారుణ్య ఉలవల నేనే. పనికిరాని ఇంట్రడక్షన్ నాకెందుకు చెప్తున్నావు? ఏదైనా ఉంటే డైరెక్ట్గా చెప్పు. ఇవన్నీ నీకెందుకు చెప్తున్నానంటే నా సామ్రాజ్యంలో ఇంకో అక్షరం యాడ్ అవుతుంది. అదే బి కంపెనీ. బాండ్ లడ్డులను అరెస్ట్ చేశావు. వాళ్ళు ఎక్కడున్నారో నీకు మాత్రమే తెలుసు. వాళ్ళని వదిలే సిబిఐ వాళ్ళు కూడా నన్ను టచ్ చేయకుండా చూడు. నేనేదో చిన్న డీసీపీ ఉద్యోగం చేసుకొని బతుకుతున్నా. నన్ను ఇన్ని వెద పనులు చేయమంటే నేను చేయగలనా? లాలీపాప్ని హ్యాపీగా తినాలంటే దాని కింద ఉండే స్టిక్ ఇది కరెక్ట్గా ఉండాలి. నువ్వు సిన్సియర్ పోలీస్ ఆఫీసర్వి రామచంద్రన్. నేను సిబిఐ కంట్లో పడకుండా ఉండాలంటే నీలాంటి గట్టి పోలీస్ ఆఫీసర్ నా దగ్గర ఉండాలి. నువ్వు చేయగలవు రామచంద్రన్. వీటి బిల్డప్లు నాకు అస్సలు నచ్చలేదు. కానీ మాయ రావాలంటే నేను ఈ డీల్ ఒప్పుకోవాలి. ఓకే, మరి నాకేంటి? పదే
10 కోట్లు సరిపోతాయా? అవి 5 మాత్రమే, మిగతా 5 పని అయిన తర్వాత. నా పనులా ఏం చేద్దాం? ఏం చేసేదే ఉంది? అరెస్ట్ చేసేదే. అరెస్ట్ చేసేయడమే. వాళ్ళు అరెస్ట్ ఓకే, చేద్దాం. క్లోజ్. బ్రేకింగ్ న్యూస్. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా పేరు తెచ్చుకున్న డీసీపీ రామచంద్రన్ అరెస్ట్ అయ్యారు. 5 కోట్ల లంచం తీసుకున్న డీసీపీని సిబిఐ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అయితే రామచంద్రన్ సిన్సియారిటీకి మచ్చ తేవాలనే ప్రయత్నం సిబిఐ చేసిందన్న వార్తలు కూడా రావడంతో ఈ కేసు కొత్త మలుపులు తిరగనుంది. ఆకాష్, అదిగో రాము అక్కడ ఉన్నాడు. ఎక్కడ? అదిగో అక్కడ. అసలు డీసీపీ రామచంద్రన్ నిజంగానే 5 కోట్ల లంచం తీసుకున్నారా? సిబిఐ అధికారులు మీడియాతో ఎందుకు మాట్లాడడం లేదు? వివరాలు తర్వాత చూద్దాం. రామ్ 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 కమ్ ఆన్ రామ్, కమ్ ఆన్ రామ్, కమ్ ఆన్ రామ్. రామ్, నిన్న సాయంత్రం పోలీసులు అరెస్ట్ చేసిన డీసీపీ రామచంద్రన్ ని ఈ రోజు పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఆ దృశ్యాలను లైవ్ లో చూడండి. రాజేష్, మాయ ఎక్కడుందో చెప్పు ప్లీజ్. ఒక్కసారి మాట్లాడండి రాజేష్, ప్లీజ్. రాజేష్, 2 నిమిషాలు మాయతో మాట్లాడి వస్తా ప్లీజ్. థ్యాంక్ యూ. చూసావా మాయా, హ్యాపీగా ఉండేవాళ్ళం. క్లైమాక్స్లో ఇలా ఉన్నాం. మీరు దొరక్కపోయి ఉంటే ఇంకా హ్యాపీగా ఉండేవాళ్ళం డీసీపీ సార్. మాయా, నా గతం నీకు తెలుసు, నాకెవరూ లేరని కూడా తెలుసు. కానీ డిపార్ట్మెంటే నాకు అన్ని. లవ్వు గివ్వు అంటూ నా లైఫ్లోకి వచ్చాం. ప్రేమిస్తున్నాను, ట్రూలీ, మ్యాడ్లీ, డీప్లీ. వద్దు, ఒకరోజు పెళ్లి చేసుకోమని నా ముఖం మీద అడిగేశాం. మీతో నవ్వుతూ మాట్లాడాలి, పోట్లాడాలి. ఐ వాంట్ టు మేక్ లవ్ టు యు. అప్పుడు తెలీదా నా జీతం ఎంతో? అప్పుడు తెలీదా నా సిన్సియరిటీ ఏంటో? ఈ సంవత్సరం చిదంబరం గారు బడ్జెట్ లో కార్ల రేట్లు, సిగరెట్ రేట్లు పెంచారని నన్ను లంచం తీసుకోమంటావా? తీసుకున్నాను. ఎవరి కోసం? నీకు మంచి ఇల్లు కొనాలని తీసుకున్నాను, నిన్ను కాస్ట్లీ కార్లో తిప్పాలని తీసుకున్నాను. అవును మాయా, లంచం తీసుకున్నాను. ఇప్పుడు జైలుకి వెళ్తున్నాను. రామ్, వెళ్దామా? కవించే ప్రేమిక, కవించే ప్రేమిక. డీసీపీ సార్, 4 years తర్వాత ఇక్కడే కలుస్తాను. వెయిట్ చేస్తుంటాను సార్. చెలియా చెలియా